జగమరే పోతానే పశుదానా అబ్బని తీయని అబ్బని తీయని జబా ఇంత కమ్మగా ఉన్నదేయబా అబ్బని తీయని జబా ఎంత కమ్మగా ఉన్నదేయబా అబ్బా అబ్బా తప్పు నా కొడక నీలాంటి నా కొడుకు నా ఇంట్లో ఒక క్షణం కూడా అవసరం లేపో పోరా నా కొడుకు పోరా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కొట్టినా తిట్టినా పడి ఉంటా నన్ను చూపేసినావు నన్నేమనకూడదు కాదమ్మా నన్ను ఏమైనా మళ్ళా తిట్టినావనుకో నువ్వు మా పెద్ద ఆయన కట్టుకుంటావు. ఎవరైనా నువ్వు ఫోన్ చేస్తారు గొట్టం నువ్వు నా కొడక నువ్వు కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా అమ్మా ఏమున్నదక్క ఏమున్నదక్క అంత గుడ్లు ఉన్నాయి చిన్న బిడ్డ ఉండదు నాకు తెలియదు ఎవరికో తినరా నా బట్ట అంటాను కాదురా చెప్పేది కాదురా ఒక్కదాని ఒకరివే పోతున్నావు నాకడం లెక్క స్వామి మీ అమ్మ వచ్చా పోయి నా కొడక ఎవరు మా అత్త మా అత్తను పిలిచి మా అత్త నన్ను గెలిపట్టు కాదురా మీ అమ్మను పిలుచుకుపోతా అంటున్నావు కదా పిలుచుకుపోతావు కరెక్టే నువ్వు పిలుచుకుపోయి ఏం పెట్టి చేస్తావు నువ్వు కాదు నా ఇంట్లో ఉన్నప్పుడు జీలకర్ర మసాలా కూడా పెట్టాను తెలుసా నా కొడక ఏం పెడతావు నువ్వు కాదమ్మా నీ ఇంటికా ఉన్నప్పుడు బాగా జీలకర్ర మసాలా కూడి పెట్టినా నువ్వేం పెట్టి చేస్తావు కాదు గొప్పలంజా చూడు మాటలు మరి ఎలా మెడబట్టి నేను చెప్పేసి మీ భార్య నువ్వు ఊరికే ఉంటావా నువ్వు ఊరికే ఉంటావా ఏం పన్నా ఇప్పుడు నేను రెడ్డి సార్ అనుకోకుండా నా కొడుకో మెట్తో కొట్టాలి నా రెడ్డి సార్ అయితే నువ్వు నా ఇంటికి కూడుతుంది నా కొడుకు నువ్వు పక్కన నా కొడక తక్కువ మాటలు మాట్లాడతాను చూడు ఏమన్నా నా కొడక తప్పు నా కొడక మా అమ్మ కంపెనీ లెక్క వస్తుంది 4,000 వస్తుంది కొడక లంజమడ దగ్గర ఉండద్దు నేను ఏదో నెలలకి కన్నా నెలలకి ఇస్తాను బతుకొని చచ్చురా అనింది అమ్మా నిన్ను చూసుకొని నేను ఉండలేను తల్లి మా అమ్మని చూసుకొని లెక్క లేకన్నా కూడా ఉంటామ్మా అన్న మా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏమంటాను తెలిసిన మా అమ్మ కాడికి వచ్చి పడినావి సరే 4,000 లెక్క వస్తుందిరా ఒక 1,000 రూపాయలు వచ్చేసి నాకు షుగర్ బీపీకి సరిపోతుంది ఒక 1,000 రూపాయలు వచ్చేసి ఒక ఆకులకు సరిపోతుంది ఒక 1,000 రూపాయలు వచ్చి నాకు వాసనాల డబ్బికి సరిపోతుంది ఒక 1,000 రూపాయలు వచ్చి నీకు ముందు సరిపోతుంది లాస్ట్ కు నువ్వు మీ అమ్మ నా పీసు తిని రానింది ఏమని రాను
నువ్వు తొందరగా పోతే రెడ్డి ఉండొచ్చు లేకంటే మన ఇద్దరు కొండవచ్చు మాకు మన రెడ్డా లారీ కాదురా రెడ్డికి ఏమైందిరా రెడ్డికా నా అద్దాల బడికి రాకుండా నేరుగా కొత్త వాళ్ళ సౌడికి వెళ్ళి అక్కడ మొలకల మధ్య వెలకేసుకున్నాడు అక్కడ ఏం జరిగిందేమో తొందరగా మీ సరే కదా కాదమ్మా వెళ్దామా రెడ్డికి చేరినారు నిలుకొని ఫీల్ వేసుకోపో ఏంటి ఏందో నాకెందుకు వచ్చిందమ్మా తక్కువ నాకు తక్కువ పుట్టిరయ్యి